వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శేఖర్ యాదవ్ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఈటెల రాజేందర్ రేవంత్ రెడ్డి గారిని విమర్శించారని చెప్పేసి ఈటెల రాజేందర్ గారి పైన కేసులు కూడా నమోదవుతున్నాయి. సో మరి ఈటెల అనుచరుడుగా ఒకటైనటువంటి శేఖర్ యాదవ్ గారు ఏం చెప్తారో చూద్దాం. నమస్తే శేఖర్ యాదవ్ గారు. నమస్తే రాజు గారు. సో శేఖర్ యాదవ్ గారు, లాస్ట్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్న దాంట్లో ఈటెల రాజేందర్ గారు డెఫినెట్ గా రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. రాష్ట్ర అధ్యక్షుడు అయితే బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి, అలాగే బీసీ బిడ్డని మనం ఎంచుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఈ రోజు అదే రాష్ట్ర అధ్యక్షుడు రానందుకు రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుండు. రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే ఆయనకి ఏదో రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. నిజమే అనుకోవచ్చా? ఒక వర్గం కావాలని అంటే ఈటెల గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేస్తున్నారా? ముందుగా తెలంగాణ వెలుగు టీవీ ప్రేక్షకులకు, యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు, మరి అదే విధంగా రాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏంటంటే వారి యొక్క బలంతోటో వారి యొక్క చరిస్మతోటో కాలేదు. అదృష్టవశత్తు బై యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి వారు. ఈటలకు రేవంత్ రెడ్డి గారికి నక్కకు నాగలో కనుకున్నంత తేడా ఉంది. ఈటెల రాజేందర్ గారు ప్రజల కోసము ప్రతి క్షణం పరితపించేటువంటి నాయకుడు. ప్రతి నిమిషం ఉదయం 6 గంటల నుంచి లేచినప్పటి నుంచి మొదలుకుంటే సాయంత్రం పడుకుని అందరూ 7 గంటలకు 8 గంటలకు 10 గంటలకు పడుకుంటారు. కానీ మా నాయకుడు రాత్రి 12 గంటల వరకు పడుకుంటాడు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలతో పోరాడే నాయకుడు ఈటెల రాజేందర్ గారు. వారికి పొంతం లేదు. వారిని ఏదో క్రిటిసైజ్ చేస్తే, వారిని ఏదో విమర్శిస్తే వీరికి రాష్ట్ర అధ్యక్షుడు అనేది ఒక చిన్న పదవి, అది వస్తాననుకోవడం భ్రమ. అది ప్రతిపక్షాల కుట్ర. అంటే ఈటెల గారికి రాదనుకోవచ్చా రాష్ట్ర అధ్యక్ష పదవి? అరే 100% ఈ రాష్ట్రంలో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్ ఏకైక వ్యక్తి అంతేనండి. నేను ఆయన ఒక అభిమానిగా, ఆయన కార్యకర్తగా, ఆయన నాయకత్వం అభిమానించిన నాయకుడుగా నేను చెప్పట్లేదు. నేను ఆయన ఒక అనుచరుడిగా చెప్పట్లేదు. నేను సామాన్య ప్రజలు కూడా, సామాన్య నాయకులు కూడా, కార్యకర్తలే కాదు. నేను మొన్న పెద్దపల్లి జిల్లాకు పోయాను. ఊరికి అడిగాను నేను, అరే ఏంటి అంటే, అరే ఏందన్నా మీ బీజేపీ పార్టీ ఏం చేస్తుందో, ఈటెల రాజేందర్కు ప్రెసిడెంట్ ఇస్తే ఈ రాష్ట్రంలో బీజేపీలో చాలా మంది చేనేతలు రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి ఆయనే, ఈ రాష్ట్రానికి అధికారం తేవాలన్నా కూడా, భారతీయ జనతా పార్టీ అధికారం రావాలన్నా కూడా ఈటెల రాజేందర్ ప్రెసిడెంట్ ఇస్తేనే, ఆయన బీసీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ నిలబెడితేనే మీ పార్టీకి గెలుస్తుందని చెప్పారు. శేఖర్ యాదవ్ గారు, మీరు ఏమంటున్నారు? బీసీ వ్యక్తికి రాష్ట్ర అధ్యక్షుడు పదవి, బీసీ ముఖ్యమంత్రి అని. సో ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అసలు ఈటెల రాజేందర్ రెడ్డియా ముదిరాజా, ఫస్ట్ ఆయనకంటూ ఒక క్లారిటీ ఉందా అన్నది ఆయన క్వశ్చన్ అండి. ఇప్పుడు వారు ఒక బీసీ నాయకుడు. మహేష్ గౌడ్ అంటే చాలా నాకు ఒక వ్యక్తిగతంగా అభిమానం. ఎందుకంటే బీసీ నాయకుడు, కష్టపడి పైకి వచ్చిన బ్లాక్ బెల్ట్ ఆయన. కానీ ఆయన ఇంత చిన్నగా మాట్లాడతానని నేను అనుకోలేదు. ఆయన ఈటెల రాజేందర్ రెడ్డా, అరే భారతదేశంలో కులాలు లేవని చెప్పేసి ఆనాడు ఎవరు గంగాధర్ తిలక్, బలం తిలక్ మరి సారీ నాకు బాలగంగాధర్ తిలకే చెప్పిండు, వితంతులకు పెళ్లి చేసిండు, వాళ్ళకి చేసిండు, వీళ్ళకి చేసిండు, కుల మతాలు లేవు ఈ భారతదేశంలో, ఆడ మొగ రెండే కులాలు అని చెప్పేసి వారి కాంగ్రెస్ గవర్నమెంట్ వారు ఇప్పటికీ ప్రతి ప్రజానాయకుడు చెప్పేది అదే. అరే కులాలకు అతీతంగా ఇద్దరు మంచి వ్యక్తులతో పెళ్లి చేయొచ్చు అని చెప్పేసి. మరి అటువంటి సమయంలో ఆయన ఒక రాష్ట్రానికి పిసిసి నేషనల్ ప్రెసిడెంట్, అంటే నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి అంత చిన్నగా మాట్లాడడం వారి గౌరవాన్ని తగ్గించినట్టు అవుతుంది. ఎందుకంటే రెడ్డియా ముదిరాజా ఎట్లా మాట్లాడతాను? మహేష్ గౌడ్ గారు, ఇప్పుడు మనందరం లీడర్లు ఏం చెప్తున్నాము? తెలివినోనికి, సంస్కారం లేనికి, చదువు లేనికి మనం ఏమని చెప్తున్నామంటే, కుల మతాలకు అతీతంగా పిల్లలు ఏది ఇష్టపడితే దాన్ని మనం గౌరవించాలి. మన భారతదేశంలో రెండే కులాలు, ఒకటి ఆడ ఒక మొగ అని ప్రతి రాజకీయ నాయకుడు చెప్తుండు. మీరు ఒక బీసీ నాయకుడుగా ఉండి ఒక రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఒక నేషనల్ ప్రెసిడెంట్, అది నేషనల్ పార్టీ యొక్క మన పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి మీరు ఈటెల రాజేందర్ అనడం మీ హోదాను తగ్గించుకున్నట్టు అవుతుందని నేను. ఓకే, అంటే కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారే కాదు, జగ్గారెడ్డి గారు అయితే మరొక్క మెట్టు దిగి బజార్లో నిలబెట్టి బట్టలే అంటే అట్లాంటి మాటలు మాట్లాడారు. ఇప్పుడు నేను మీడియా ముఖంగా మాట్లాడితే బాగుండదు. సో ఏమనుకోవచ్చు అంటే జగ్గారెడ్డి గారు కావచ్చు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, భువనగిరి ఎంపీ, సో ఇట్లా కొంతమంది స్పందిస్తున్నారు. అంటే పిఎస్ లో కూడా కంప్లైంట్ చేయడం అనేది జరుగుతుందండి. మిస్టర్ జగ్గారెడ్డి గారు, మీరు పోరాట పత్తి ఉన్నటువంటి ఒక మంచి నాయకుడు అని చెప్పేసి వ్యక్తిగతంగా నాకు మీ మీద చాలా మంచి అభిప్రాయం ఉండే. కానీ ఒక బజార్ మనిషి లెక్క, ఒక చిల్లర వ్యక్తి లెక్క రేవంత్ రెడ్డిని మీరు తిట్టలేదు.
ఎన్ని తిట్లు తిట్టారో మీకు తెలుసు. ఉత్తమ్ కుమార్ పోడీరు వలస నాయకులకు ముఖ్యమంత్రి పదవి ఏందన్నారు, పిసిసి ప్రెసిడెంట్ ఏందన్నారు అని ఇంత తిట్టిని ఇంత విమర్శించి ఈరోజు కుక్కకు బొక్కేసినట్టు రేవంత్ రెడ్డి గారికి మీ భార్యకు ఆల్రెడీ ఉద్యోగం ఇచ్చిండు. ఎందుకంటే నువ్వు గిట్ల ఊరుతావు కుక్కలకు ఊరుతావు అని చెప్పేసి నీకు ఉద్యోగం ఇవ్వకుండా నీకు ఉద్యోగం ఇస్తే రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంటున్నాను నేను. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నీ గుణం ఏందో తెలుసు కాబట్టి మీ భార్యకు ఉద్యోగం ఇచ్చాడు. ఏదో ఇండస్ట్రియల్ చైర్పర్సన్ ఇచ్చాడు. దానికి 1,00,000 రూపాయలు ఆమెకు జీతం వస్తుంది. ఇప్పుడు నువ్వు మెయింటైన్ చేస్తున్నావు. నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏంది? మీరు ఈటల రాజేందర్ విమర్శించేటువంటి అంత పెద్ద మొగడ మీరు? అరే గడ్డం పెంచుకొని టీషర్ట్ వేసుకొని మీరు రౌడీ లెక్క తిరిగితే నీ కాలం అయిపోయింది. నువ్వు చెల్లని రూపాయి సంగారెడ్డిలో నేను చిత్తుగా ఓడించారు. నాకు అక్కడ మీరు కనప్రభాకర్ గారు చిత్తుగా ఓడించారు. తర్వాత మన ఇంకో ఆయన కూడా కండి కనప్రభాకర్ ఒకసారి గెలిచిండు, తర్వాత ఒక ప్రభాకర్ ఆయన కూడా గెలిచిండు. మొన్న కాంగ్రెస్ గాలిలో కూడా మీరు గెలవలేకపోయారు. అంత పెద్ద లీడర్. ఎందుకు మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి గారు? నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బూట్లు చూడు, కానీ ప్రజానాయకుడు నిత్యం నీలకెక్కన పోడు. మా నాయకుడికి మద్య అలవాట్లేదు, క్లబ్ అలవాట్లేదు, పబ్ అలవాట్లేదు. అరే చెప్తే పరిశాన్ అవుతారండి మీరు. మా నాయకుడు సర్ది కట్టుకొని పోతారండి. పసిపిల్ల గడ్డ తినంత గిత తింటాడు. పొద్దున 6 గంటలకు లేస్తా, సాయంత్రం 12 గంటలు, అంటే రాత్రి మధ్యరాత్రి 12 గంటల వరకు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల క్షేమం కోసం ప్రజల గురించే పరితాపించే నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఆకాశం మీద ఉమ్మితే మన ముఖం మీద పడతా అన్నట్టు ఏదంతా ఇది నిజమో, రాజేందర్ గారిని మీరు విమర్శిస్తే అది మీకే చేటు, మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. అంటే కేసీఆర్ తిట్టే టైంలో, కేసీఆర్ హయాంలో ఈయన మంత్రిగా చేసినప్పుడు ఆర్థిక మంత్రిగా ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ బాధ పడలేక ఈయన ఏదో అంటే కేసీఆర్ ని టార్చర్ చేయడం వల్ల కేసీఆర్ వదిలించుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్కి వెళ్ళిండు. ఆయనకి ఎక్కడ ఏం సంజాయిస్తలేదు, అందుకని రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేందర్ గారిని మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? కేసీఆర్ గారు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని, చంద్రశేఖర్ గారిని మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈనాడు తెలంగాణ వచ్చేది కాదు. మొన్న ఈటల రాజేందర్ గారిని దూరం పెట్టకపోతే, నేను బీజేపీలో ఉండి చెప్పకూడదు కానీ మళ్ళీ వాళ్ళే ఉంటుంటారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుండే. అంటే దరిద్రం అనేది ఎట్లుంటుందంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ని వదులుకున్నాడు. ఈనాడు ఒక బీసీ బిడ్డ మహోన్నతమైన వ్యక్తి. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి వ్యక్తికి బెయిల్ ఇప్పించినట్టు ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు. కేసీఆర్ గారు పైసలు లేవు, 4 మాటలు మాట్లాడి ఇట్లా అంటుండే, కానీ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు, ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకుడు. పోల్ట్రీ ఫామ్లు ఏవైతున్నాయో అక్కడ అన్నిటి భూములు అమ్ముకొని కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఈ యొక్క తెలంగాణ పార్టీని కాపాడి ఇలా తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కేసీఆర్ ఒక ఎత్తు అయితే ఈటల రాజేందర్ గారు 2వ భాగం. అంటే ఇప్పుడు ఈటల గారి లాగా కుంభకోణాలు చేయలేదు రేవంత్ రెడ్డి, కష్టపడి పైకి వచ్చిండు. ఆయన ఆ పార్టీలు ఈ పార్టీలు మారి అదృష్టశాత్ మంత్రిగా చేసిండు, ఈ రోజు ఎంపీగా గెలిచిండు అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ ఈటల రాజేందర్ అని చెప్పేసి ఎంత సిగ్గుచేటండి. ఈటల రాజేందర్ గారు అంటాడు, ఆ వ్యక్తి ప్రజల క్షేమం కోరుకుంటాడు, కానీ కుంభకోణం ఎక్కడ ఉన్నాయండి? ఆనాడు ఆ గవర్నమెంట్లో కూడా మంచో చెడో పక్క పంటున్నటువంటి ల్యాండ్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న గొప్ప వ్యక్తి. అదే గవర్నమెంట్ ఏం చెప్తుందండి? 59 జీవో చెప్తుంది రెగ్యులేషన్ అని చెప్పేసి. ఇదే రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ చెప్పిండు, రాహుల్ గాంధీని పిలిపించేసి అసైన్మెంట్ భూములు రెగ్యులేట్ చేస్తాం, లవణపట్ట రెగ్యులేట్ చేస్తాము, కొనుక్కున్న వాడికి హక్కు కల్పిస్తాం. ఏది నీ హక్కు? ఏమైపోయింది? ముఖ్యమంత్రి కాక ముందు నువ్వు ప్రజానాయకుడు ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 1,99,000 చెప్పినావు. ఈరోజు ఏం చేస్తున్నావు? నీకు ఇప్పటి కూడా పరిపాలన చాదనేతలు ఎట్లా పరిపాలన చేయాలో ముఖ్యమంత్రి తెలుస్తలేదు. నేను ఆ స్థాయి కాదు విమర్శించేది, కానీ మంచి మాట చెప్పడానికి స్థాయి అవసరం లేదు. ఓకే. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఈటల రాజేందర్ గారు అట్లాంటి కొన్ని మాటలు యూజ్ చేయడం అనేది జరిగింది. అంటే నా స్థాయి తగ్గాలతోటి నేను ఫైట్ చేస్తా కానీ మిగతా వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ గురించి అసలు నేను చర్చకే దియ్యను అని చెప్పేసి. అంటే ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనుకోవచ్చా, ఆయన స్థాయి కింద మంత్రులు అనుకోవచ్చా, జగ్గారెడ్డి లాంటి వాళ్ళు అనుకోవచ్చా, ఎవరిని అనుకోవచ్చు? రాజు గారు మొన్న కేసీఆర్ గారు మీటింగ్ పెట్టారు వరంగల్. అంత పెద్ద మీటింగ్ పెట్టిండు, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి పేరు తెలిసేయండి? లేదు.
మరి వారు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారా లేకపోతే ఏంది, ఆయన స్థాయి ఏందని ఆయన చూసుకోలేదు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక్క పదం కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్పాలి. ఇంకో సిగ్గుచేడు ఏంటంటే నా పేరు చెప్పడానికి భయపడ్డావు అంటాడు. అరే నాయన, నీ పేరు చెప్పడానికి భయపడ కాదు, నీ పేరు ఉత్సాహం చేయడం కూడా ఇష్టం లేదు కేసీఆర్ కు. కేసీఆర్ తర్వాత రెండో కేసీఆర్ గా రెండో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ లో ఉండి బతికించి తెలంగాణకు ఇక్కడ తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు ఈటల రాజేందర్ గారు. అటువంటి వ్యక్తి ఇవాళ నిన్ను విమర్శించడం తక్కువ. సరే, ఇవాళ వారు ఏమన్నారండి మిమ్మల్ని? ఆయన స్వార్థం కోసం అడిగిండా? ఆయన భూములు కావాలని అడిగిండా? ప్రత్యేక ఫైల్ తీసుకొని వచ్చిండా? ఎక్కడైతే గరీబోళ్ళు ఉంటారో ప్రజల క్షేత్రంలో ప్రజలు ప్రభుత్వానికి ఓటేస్తారు. ప్రభుత్వానికి ఓటేసినప్పుడు ప్రజాపాలకులు ఏం చేయాలంటే ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ సమస్యలు ఉంటే ప్రజల యొక్క కన్నీరు తూడ్చాలని చెప్పారు. కన్నీరు తూడ్చాలని చెప్పారు. నువ్వేం చేస్తున్నావే? ఇది కూడా కొడతా, అది కూడా కొడతా, నీకు ఎవడి చెప్పినా కులగొట్టం అని చెప్పేసి 2024 మేము ముందుగా అంటే మేము గులగొట్టం అంటారు. ఎట్లా గులగొడతారా ఇప్పుడు మీరు? ఎట్లా చేస్తారా మీరు? అరే వాడు తప్పు చేసిండు, ఒప్పు చేసిండు. మీ గవర్నమెంట్ కాదు, ఇవాళ నీ గవర్నమెంట్. గతంలో కూడా గవర్నమెంటే కదా. ఆ గవర్నమెంట్ లో కేసీఆర్ కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ కదా పర్మిషన్ వచ్చింది. 10 ఏళ్ళ కంటే బిఫోర్, 15 ఏళ్ళకి ముందు, 20 ఏళ్ళకి ముందు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, అన్ని ఇచ్చింది, లేఅవుట్కు అన్ని అప్రూవల్ ఇచ్చినాక వీళ్ళు వచ్చింది ఏం కులగొడతాను? నువ్వేవాడే కులగొట్టడానికి? నువ్వేవాడి కులగొట్టడానికి? చేతనైతే సాయం చేయి, మంచి చెయ్యి. అంటే అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈటెల గారి దృష్టిలో ఏం మంచి పనులు చేస్తలేడా, ఏ అభివృద్ధి పనులు చేస్తలేడా, అన్ని ఫెయిల్యూర్ అయ్యిందా? సరే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు రాజు గారు. రేవంత్ రెడ్డి గారు 6 హామీలు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పనులు చేస్తా అని చెప్పాడు. నేను ఒకటే అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారినో ఇంకేవన్నో ఎల్లయ్యనో మల్లయ్యనో కాదు, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. మొన్న అంటాడు నేను 1 లక్షల కోట్లు ఉన్నాయనుకున్నా, 2 లక్షల కోట్లు అనుకున్నా, గిని లేవు. అరే ఎంత ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి నువ్వు. ఇవి లేకుండా ఎట్లా హామీస్తావు నువ్వు? ఇవి తెలుసుకోకుండా ఎట్లా హామీస్తావు? ఇప్పటికి కూడా మరి ఛాలెంజ్ చేస్తున్నాను, నువ్వు ఈటల రాజేందర్ గారికి ముఖ్యమంత్రి ఒక సంవత్సరమే ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపేపోతే నన్ను అడుగు. బీజేపీ వాళ్ళే రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వట్లేదు, ఇంకా ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుర్తించలేడు, ఏడపోరు మళ్ళీ సీఎం అవుతాడని చెప్పి ఆయన దొక్కేసిండు. సో అంటే ఈటల కిస్మత్ లో లేనట్టున్నారు. రాజు గారు తప్పు, కొద్దిగా జాప్యం జరగచ్చు. భారతీయ జనతా పార్టీ అన్ని తెలుసుకుంటుంది, మాది నేషనల్ పార్టీ. ఎందుకోసం అంటే అన్ని కోణాల్లో ఆలోచించేసి, అన్ని విధాలుగా ఆలోచించేసి ఆ తర్వాత నేను తెలుసుకుంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఇమీడియట్గా రేపు పొద్దున నువ్వు వెళ్ళండి ఇట్లా నడదు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. రాజేంద్ర గారు పదవుల కోసం ప్రాగలాడే వ్యక్తి కాదు, ఫైర్ చేసే వ్యక్తి కాదు, లాబింగ్ చేసే వ్యక్తి కాదు. ఆయన ఒకటే ఏమన్నా ఏంది పంచాయతీ అంటే, శేఖర్ మనం పైరోగ్ చేయం, లాబింగ్ చేయం. ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాష్ట్రంలో పార్టీని అధికారులు తీసుకొచ్చి మనం అధికారులు తీసుకొస్తామని నమ్మకం ఉంటేనే, అధిష్టానికి నమ్మకం ఉంటే మనకు అవకాశం ఇవ్వని. లేకపోతే మనం పోయి ఉరికిపోయి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడి దయ వల్ల నేను ఇప్పుడు నాకు ఓటమి తెలియదు, మొన్న ఒకసారి ఓడిపోయినా. ఓడిపోతే మల్కాజ్గిరి ప్రజలు నన్ను కళ్ళకు అద్దుకొని నన్ను గెలిపించారు. అన్న ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. అక్కడ క్యాండిడేట్ ని చెవెళ్ళ క్యాండిడేట్ ని అక్కడ పెట్టడం వల్లనే ఈటెల రాజేందర్ గెలిచారు అన్నది కేసీఆర్, కేటీఆర్ గతంలో చాలా సందర్భాల్లో విమర్శించారు. అంటే ఇక్కడ రేవంత్ ఈటెలకు మళ్ళీ మన లోపల దోషాలు ఉందనుకోవచ్చు. రాజు గారు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుంది? నాకు ఎందుకు నవ్వు వస్తుందంటే మంత్రి మహేందర్ రెడ్డి గారు, ఉమ్మడి రంగారెడ్డి మంత్రి, వారి సునీత రెడ్డి గారు, వారి యొక్క మిస్సెస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్, జడ్పీ చైర్పర్సన్ 3 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు, తర్వాత ఇంకోసారి కూడా. అటువంటి వ్యక్తి ఇక్కడ లోకల్ రాకపోవడం ఏంది? రాజేంద్ర గారు హుజరాబాద్లో నాయకం చేశారు. ఈవెన్ దో మన రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో చేశారు, వారు ఇక్కడ గెలిచారు. కానీ వారు ఎంచుకొని కోరుకొని ఎందుకోసం అంటే మంత్రి మహేందర్ రెడ్డి భార్య అయితేనే గెలుస్తుంది, ఎందుకంటే ఈ జిల్లాతో సుపరిచితం ఉందని చెప్పేసి వారిని కోరి ఒక స్ట్రాంగ్ లీడర్ పెట్టిరు. కానీ ప్రజలు స్ట్రాంగ్ లీడర్ చూడలే. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ లీడర్, కానీ ప్రజల అవసరాలను గుర్తెరిగి ప్రజల కోసం జీవించి ప్రజల క్షేమం కోసం, ప్రజల అవసరాల కోసమే పనిచేసే ఏకైక నాయకుడు ఈటల రాజేందర్ గారు అని చెప్పేసి వారికి
పార్టీలకు ఖచ్చితంగా నేను ఎలక్షన్ ఉన్నాయండి, నాట్ ఓన్లీ బీజేపీ పార్టీలో ఖచ్చితంగా ఈవెన్ తో కాంగ్రెస్ వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారిని చూసి మరి ఈటల చూసి ఇక్కడ గెలిపించారు. 3,94,000 మెజార్టీ అండి, అంటే జోక్. ఒక సీఎం కాన్ఫరెన్స్ ఇది, సీఎం కాన్ఫరెన్స్ లో కూడా రాజేంద్ర గారు గెలిచారంటే వారికి జ్ఞానోదయం కావాలి ముఖ్యమంత్రి గారికి. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మరి ఈ వాక్యాలకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు అంటారు? అంటే మరి రేవంత్ రెడ్డి గారి రేంజ్ ఈటల రాజేందర్ కాదనుకోవచ్చు మీరు అన్న మాట ప్రకారం. రేవంత్ రెడ్డి బై యాక్సిడెంట్ సీఎం అయ్యారండి. నేను ఒక ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి నాది కాదు, కానీ వారు బై యాక్సిడెంట్ గా ముఖ్యమంత్రి అయ్యారు. వారు ముఖ్యమంత్రి కాకముందు ఎంతమంది ఎట్లా ఎత్తారండి? అరే మొన్నటికి మొన్న అసెంబ్లీలో కొడుకులారా మిమ్మల్ని బట్టలు కూడా తీసేసి నడి రోడ్డు మీద మీ ముడ్డి మీద కొడతా అన్నాడు. అంటే అంతకంటే ఘోరమైన పదం నా కొడుకు అనేది తెలంగాణ ఊత పదం. అది నా కొడుకు అనే పదం ఊత పదం. మన జగ్గారెడ్డి గారు టెంప్ట్ అయిపోయి ఏం చేశారంటే నా కొడుకు అంటే జగ్గారెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి అరే మన జగ్గారెడ్డి గారు పోయిందా? అరే జగ్గారెడ్డి, నీకు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీయరు, మీ భార్యకు నువ్వు ఇట్లాంటి లఫూట్ అని చెప్పేసి నువ్వు ప్రోటోకాల్ ఇస్తే నువ్వు ఆగవని చెప్పేసి మీ భార్యను వారు ఇండస్ట్రియల్ చైర్పర్సన్గా చేశారు తప్ప కానీ నీకు ఇయ్యలేదని చెప్పేసి అరే అని మేము కూడా అనొచ్చు. కానీ మా సంస్కారం మాకు అడ్డొస్తుంది. జగ్గారెడ్డి గారు అంటే కూడా వ్యక్తిగత అభిమానం, కానీ హోదాను తగ్గించుకొని ఎంతసేపు అండి అరే అనడం? అనలేమా? అనగలుగుతాం, కానీ మా సంస్కారం ఇతర వ్యక్తులను అరే అనేటువంటి సంస్కారం కాదు. స్టిల్ నౌ జగ్గారెడ్డి అంటే ఒక అభిమానం ఉంది, కానీ జగ్గారెడ్డిని గారు మీ హోదాను తగ్గించుకోకండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, నువ్వేమో మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని నువ్వు ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినావు, అరే నా కొడుకు అన్నావు అని అన్నావు. మిస్టర్ జగ్గారెడ్డి గారు, మీరు నేను ఇచ్చిన వీడియో రికార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నావు. మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంస్కారం ఆ విధంగా పిలువలేనటువంటి మర్యాదలేనటువంటి జగ్గారెడ్డి గారు మీరు మా గురించి ఏం చెప్తారండి? నీ వీడియో రిపీట్ చేసుకో. ఎన్నిసార్లు నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అను. రేవంత్ రెడ్డి కాదండి, రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు. మీకంటే చిన్న వయసు ఉన్నా ఏదున్నా, మీకంటే పెద్దోడైనా, మన దుష్మనైనా కూడా మన రాష్ట్రానికి ప్రథమ పౌరుడు రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటాడు, అంటే 19 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో గెలిచిన, 19 సంవత్సరాల్లో నేను కౌన్సిలర్ అయినా అప్పటికి ఈటల రాజేందర్ గారు స్కూల్కి వెళ్తున్నారు, మరి చదువుకుంటున్నారు అన్నట్టు. అంటే ఇక్కడ రాజకీయాల్లో సీనియారిటీ ఎవరిది అనుకోవచ్చు? అటు జగ్గారెడ్డి గారిదా లేకపోతే ఈటల గారిదా? ఎప్పుడు వచ్చినా ముఖ్యం కదండి, బుల్లెట్ దిగడం లేదా ముఖ్యం. 25 ఏళ్ళ మన ఈటల గారు వచ్చేసి నువ్వు ఆయన చదువుకోకముందు, ఆయన స్కూల్ రాకముందు నువ్వు రాయకుండా ఏం చేసినావే? సంగారెడ్డికే పరిమితమైనావు, 2 సార్లు గెలిచి ఓడిపోయినావు. కానీ ఇవాళ ఈటల రాజేందర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తెలియని వ్యక్తి అంటున్నాడు. నువ్వు ఫోటో పెట్టు, నీది పెట్టు, మన ఈటల రాజేందర్ గారు పెట్టు. ప్రతి ఒక్కడు ఈటల రాజేందర్ గారు అని చెప్పి గుర్తుపడతారు. నిన్ను ఇక్కడ వరకు సిటీ వరకు గుర్తుపడతావు కానీ నేను జిల్లాలో ఎవడు గుర్తుపట్టాడు? మారుమూల గ్రామాల్లో కూడా ఈటల రాజేందర్ గారి యొక్క ఫోటోను గుర్తుపట్టేటువంటి ఏకైక నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తుపట్టరు. సీఎం గారు ఫోటో పెడితే సీఎం గారు కూడా గుర్తుపట్టరు, కానీ ఈటల గారి ఫోటో గుర్తు. నిజంగా అంత క్రేజ్ ఉందా? లేకపోతే మీరేదో ఈటల గారి గురించి చెప్పాలంటే చెప్తున్నారా? ఈటల గత హుజరాబాద్ లో పార్టీ నుంచి వెళ్ళగొట్టి కేసీఆర్ గారు అనేక పథకాలు తెచ్చి 4,000 కోట్ల పథకాలు తెచ్చి 600 కోట్ల ఖర్చు పెట్టినా కూడా ఈటల రాజేందర్ గారు గెలిచారండి. మళ్ళీ ఎందుకు మొన్న ఓడిపోయిన అంత పెద్ద గ్రేట్ లీడర్? అదే ఎగ్జాక్ట్లీ రైట్ వర్డ్ చెప్పారు. అక్కడ కౌశిక్ రెడ్డి అంటోడు వాళ్ళ భార్య వాళ్ళ కూతురు ఏడ్చి ఎమోషనల్ ఫీల్ ఇట్లా క్రియేట్ చేసారు. ఏమంటే ఈసారి గెలవకపోతే మా నాన్న మేము అందరం చచ్చిపోతాం. తెలంగాణ పీపుల్ సెంటిమెంట్ పీపుల్ అండి. అందులో హుజరాబాద్లో ఏమంటుండో వాళ్ళకి ఏమని చెప్పారు, ఇంకా మిస్కమ్యూనికేట్ చేశారు. ఏమని గజ్వేల్ గెలుస్తుండు ఎట్లాగూ ఇక్కడ గెలిచినా రాజీనామా పెట్టి ఆడికి పోతాడు కాబట్టి గెలిచిన వేస్ట్, మాకు ఓటేయండి అని చెప్పేసి మేము చచ్చిపోతామంటే ఆడు ఓటేశారు. గజ్వేల్ కూడా ఒకవేళ నీకు అక్కడ పోటీ చేయకపోతే సీఎం కేసీఆర్ మీద ఈటల రాజేందర్ గారు అక్కడ మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలిచేవారు. సరే ఏది జరిగినా మన మంచి కోసమే. ఇవాళ వారు అక్కడ ఓడిపోయారు. ఇవాళ ఏమేడుస్తుందండి మీరు మొన్న చూసారు ఈటల రాజేందర్ గారు పోతే ఒక అమ్మ, అయ్యా నువ్వే కావాలి, నువ్వే రావాలి,
అని ఏడుస్తుంది. ప్రజలు ఏడుస్తారు, కన్నీరు పెడుతురు, ఎప్పుడు వస్తావు బిడ్డ అంటారు. కానీ మా అదృష్టం ఏంటంటే ఆడ ఓడిపోయాడు కాబట్టి మా మల్కాజ్గిరికి ఎంపీ అయిపోయాడు కాబట్టి మాకు మహానాయకుడు దగ్గర మేము ఆలోచిస్తున్నాం. ఈయన వదులుకుంటే మాకు కష్టమని మేము అనుకుంటున్నాం. అరే ఒకప్పుడు పదవి అంటే తెలియదు, అధికారం అంటే తెలియదు, కానీ ఈనాడు అధికారాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇలా పోలీస్ స్టేషన్కి పోయినా, ఓ మండల ఆఫీస్కి పోయినా, ఓ కలెక్టరేట్కి పోయినా ఎవరు ఈ మనుషులు అంటే ఈటల తాలూకా అని చెప్పి లేచి కూర్చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. దట్ ఈస్ ఈటల అండి. ఓకే, సో ఇప్పుడు అంటే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఇతనితో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అరే ఎంత వాళ్ళు తిడితే అంత ఆశీర్వాదం మా ఈటల గారికి. ఎందుకంటే వాళ్ళు తిట్టాలని ఈ విధంగా చేసుకుంటున్నారా? తిట్టాలని ఎవరు చేసుకోరు. వారు తిడితే మాకు ఆశీర్వాదం ఎందుకోసంటే బై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీరు ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో పొద్దున్న 6 గంటలకు వెళ్ళే ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. పోయి 12 గంటల వరకు ఆయనకి మందలు పట్టలేదు, క్లబ్ బాటలు పట్టలేదు, వేరే షోకులు లేవు, మంచి బట్టలు వేసుకోవాలి షోకులు లేదు. ప్రతి క్షణం ప్రతి నిత్యం ప్రజల క్షేమం, ప్రజల కోసం పనిచేసేటువంటి ఏకైక వ్యక్తి. నా ప్రజల కోసం ఏం చేయాలి, ఏం కావాలి, ఏం తిరగాలి, ఇదే ఎంతవరకు పోతాడు, ఇంత సది వరకు పోతాడు. మా జమునమ్మకి ఇంత సది పెడుతుంది, ఆ సదిలో మాట్లాడే సగం పెడతాడు మాకు. అంటే ఆయన పర్సనాలిటీ ఎట్లుంది మీరు చూసి కదా, తింటాను ఇంకా మంచిగా. పర్సనాలిటీ విషయంలో కూడా కామెంట్లు చేశారు, భూమికి అది ఇది అని చెప్పేసి. పిచ్చోళ్ళు, మూర్ఖులు. ఎందుకోసం అంటే ఇక అది మనం చెప్తే బాగుండదు. కానీ ఈటల అందినట్టు ఒక తెల్లటి చందమామలు అంటాడు. చందమామలు కూడా బచ్చలెత్తికేటువంటి నాయకులు ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకో పార్టీ కానీ ఆకాశంపై గుమ్మితే తిరిగి వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు తెలుసుకోలేక ఈటల గారిని విమర్శిస్తారు. అది ఎంతవరకు సమంజసం కాదు. ఈటల గారు ఆయన ప్రజల కోసమే పుట్టిండు, ప్రజల కోసం చేస్తాడు. ఓకే, ఫైనల్ గా అంటే ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ని మనం చూడొచ్చా లేదా? అంటే ఇప్పుడు యుద్ధాలు అవి ఇవి జరుగుతున్నాయి అనుకుంటే దీని తర్వాత అయినా సరే నియమించే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం చేతిలో ఉంది. ఆయన అభిమానిగా, ఆయన శిష్యుడిగా ఆయనకు రావాలని కోరుకుంటా. ఇది నా స్వార్థం. కానీ ఈ రాష్ట్రంలో 100% ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే ఆ పదవికైనా ఎలిజిబిలిటీ కాబట్టి అడుగుతున్నాం. ఎలిజిబుల్ అయితే ఎవరు అడగరు, అది అధిష్టానానికి కూడా తెలుసు. కానీ కొన్ని దుష్టశక్తులు వస్తుండొచ్చు, రావచ్చు. ఏ పార్టీ, మా పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు ఉండొచ్చు. కానీ అది తాత్కాలికం మాత్రమే. ఇప్పుడు ఉదయించే సూర్యుని ఎవరు ఆపుతారండి? మబ్బులు వస్తే అప్పుడు చీకటి అయింది. అమ్మ చీకటి వచ్చిందని సంతోషపడతాం. సూర్యుడు కొద్ది క్షణంలో మబ్బులు చీల్చుకుంటూ చెండాడుతూ ముందుకు వెళ్ళిపోతాడు సూర్యుడు. అలాంటి మా ఈటల రాజేందర్ గారు. ఓకే అండి, సరే మరి జనాలు చెప్తారు, మరి రేపు అధిష్టానం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వెయిట్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శేఖర్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.